ఆయన బిగ్ షాక్ ఇచ్చారు. 112 మంది కాదు 118 మంది సపోర్ట్ కావాల్సిందేనని చెప్పడంతో కథ అడ్డం తిరిగింది. మరోవైపు అప్పటి వరకు సపోర్ట్ ఇస్తామని చెప్పిన సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ పార్టీలు విజయ్కి బిగ్ హ్యాండ్ ఇచ్చాయి. దాంతో ప్రభుత్వ ఏర్పాటుపై నీలి నీడలు ఏర్పడ్డాయి. తాజా పరిణామాలతో అన్నా డిఎంకే నేతలతో టీవీకే ముఖ్య నేతలు టచ్ లోకి వెళ్లినట్లు కూడా సమాచారం. అయితే ఏఐఐడిఎంకే మద్దతు వార్తలను ఖండించింది. ఇంకోవైపు ద్రవిడ పార్టీల ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరమైనట్లు తెలుస్తుంది. డిఎంకే, అన్నా డిఎంకే మధ్య చర్చలు జరుగుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. డిఎంకేకు 59, ఇక అన్నా డిఎంకేకు 47 మెజార్టీ ఉంది. రెండు పార్టీల మిత్రపక్షాలు కలిస్తే ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన దానికంటే మెజార్టీ మించిపోనుంది. దాంతో బీజేపీ, కాంగ్రెస్ మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు పల్నాటి వెంకటరెడ్డి బీజేపీ నేత, ఆయన కూడా జాయిన్ అవుతున్నారు జూమ్ లో. సుమిత్ర ఆనంద్ బీఆర్ఎస్ నుంచి ఆవిడ కూడా జాయిన్ అవుతున్నారు మనకి ఈ జూమ్ లో. ఇద్దరికి ముందుగా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సుమిత్ర గారు, మీతో స్టార్ట్ చేస్తాను నేను. మనం చూసాం, ఒక సినీ నేపథ్యం ఉన్న వ్యక్తి, ఒక మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎలక్షన్ లో పోటీ చేయడం, భారీ మెజారిటీతో విజయం సాధించడం, దాని తర్వాత ప్రభుత్వ ఏర్పాటు వరకు వెళ్లటం, వెనుదిరిగి రావటం, ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. అయితే ఇప్పుడు ప్రజల వ్యతిరేకత నుంచే విజయం సాధించారు, కానీ ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం వెనుకంజలో ఉన్నారు. అసలు గవర్నర్ స్టాండ్ ఏంటి ఈ విషయంలో? ఏ విధంగా విజయం ముందుకు వెళ్తారనుకోవచ్చు? మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? నమస్తే అండి. మీకు, వెంకటరెడ్డి గారికి, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. జై తెలంగాణ. దేశ రాజకీయాల్లో ఈ అనిశ్చితి పరిస్థితులు దాదాపుగా జాతీయ పార్టీల వల్లనే ఇది జరుగుతుందని ప్రధానంగా అనిపించేట్టుగా కాంగ్రెస్ ఏదైతే ఈ తన ఇది మార్చుకొని నిన్నటి ఎన్నికలకు ముందు ఒకరితో పొత్తు, ఎన్నికల తర్వాత మరొక పొత్తు, ఏది కాంగ్రెస్ ఇటు టీవీకి, విజయ్కి మద్దతు ఇచ్చినప్పటికీ సరిపడినటువంటి బలం ఏదైతే సరిపోకుండా ఉన్నదో గవర్నర్ గారు మరి తన బలాబలాలు తెలుసుకోకుండా విజయ్ గారు ప్రభుత్వ ఏర్పాటు కోసం వెళ్ళినటువంటి ఇది ప్రజాస్వామ్యంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామమే. ఇది తమిళనాట సినీ రాజకీయాలు నాడు జయలలిత నుంచి కరుణానిధి, ఆ పార్టీలు రెండు ప్రాంతీయ పార్టీల ప్రభావం ఆ కాలం నుంచి కూడా కొనసాగుతూనే ఉన్నదని చెప్పొచ్చు. ఎంజీఆర్ నుంచి, తర్వాత జయలలిత గారి నుంచి, తర్వాత ఇప్పుడు విజయ్ గారి నుంచి తమిళనాడు కొంచెం సినీ ప్రభావం ఎక్కువగానే ఉంటది. ఇక్కడ తెలంగాణ, ఏపీలో నాడు ఎన్టీఆర్ ప్రభావం ఉన్నట్టే ఇప్పుడు విజయ్ది ఉంటదని భావించినప్పటికీ ఆ స్థాయిలో లేకపోవడం, సరిపడా బలం లేకపోవడం, కొంత ఊహించిన దానికంటే కూడా ఈ గెలుపు వారికి సంతృప్తిని ఇవ్వనటువంటి గెలుపు, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడినటువంటి గెలుపుగానే ఉన్నది. ఏది ఏమైనా దేశ రాజకీయాల్లో ఈ అనిశ్చితి, ముఖ్యంగా తమిళనాడు ప్రజలు ఏకపక్షంగా ఉండేది గతంలో గనుక చూస్తే. రెండు అటు ఏఐఏడిఎంకే గాని డిఎంకే గాని ఒకరు కాకపోతే ఒకరు ప్రత్యామ్నాయం లేదు. జాతీయ పార్టీలకు అక్కడ చోటు లేదు, వేరే రెండు ప్రాంతీయ పార్టీలే పాలిస్తూ వచ్చినటువంటి పరిస్థితి చూసినాం. ఇప్పుడు కొత్తగా విజయ్ కి ఆ స్థానం కట్టబెట్టాలనుకున్న ఈ రెండు పార్టీల్లో ప్రజల్లో పూర్తి వ్యతిరేకత లేదనేది అయితే స్పష్టమైంది. అటు కరుణానిధి డిఎంకే గాని, ఇటు అన్నా డిఎంకే గాని పూర్తి వ్యతిరేకత ప్రజల్లో లేదు అనేది స్పష్టమైంది. ఈ ఈ పార్టీలు మరి కూడుతాయా, కలుస్తాయా, ఎట్లా ఉంటది పరిణామాలు, ఏంటి రాజకీయాల్లో? నిన్నటిదాకా కాంగ్రెస్ అటుండి వాళ్ళ ఇటు మారినటువంటి పరిస్థితి చూసినాం కదా. ఏదైనా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేరనే ప్రచారం ఒకటి చేసి నీతిమాలినటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్ని చూస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు పొత్తులు ఎవరితో ఉంటాయో, ఎన్నికల తర్వాత బలాబలాలను చూసి పొత్తులు ఎవరితో పెట్టుకుంటారో అనేది ప్రజలు ఒక ప్రశ్నార్థకంగా, ముఖ్యంగా ప్రజల్ని అటువైపు సన్నద్ధం చేసే విధంగా శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరని. మరి ప్రజలకు మాత్రం ఎందుకు శత్రువులు ఉంటారు? ఏ పార్టీనైనా శాశ్వత శత్రుత్వ వైఖరితో చూడదు, శాశ్వత మిత్ర వైఖరితో చూడదు. ఏ పార్టీనైనా మళ్ళీ అందులో మెక్కించవచ్చు, ఏ పార్టీనైనా పాతాళంలోకి తొక్కనువచ్చు. తమిళనాడు రాజకీయాలు అయితే
విజయ్ ఇంత స్వల్ప కాలంలో ఈ స్థాయి మెజారిటీ అయినా ఆహ్వానించదగ్గ పరిణామమే. ప్రత్యామ్నాయమే లేదు రెండు పార్టీలకు మినహా అనే చోట మరి విజయ్ వెనుక ఎవరో ఉన్నారని, విజయ్ ఎవరో ఆడిస్తున్నారని, రెండు పార్టీలను తాముగా ఓడించలేక జాతీయ పార్టీ ప్రధానంగా బీజేపీ విజయ్ వెనుక ఉన్నదనేటువంటి ప్రచారం అయితే జరుగుతా ఉన్నది. మరి లేకపోతే బీజేపీ మా వల్లనే సాధ్యమైందని చెప్పుకోవడానికి ఈ స్థాయి ప్రచారం చేస్తున్నదా? నిజంగా విజయ్ వెనుక బీజేపీ ఉన్నదా? ఉంటే కాంగ్రెస్ ఎట్లా మద్దతు ఇస్తుంది? ఇప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు అయితే దేశ ప్రజల్లోనే, తమిళనాడు ప్రజల్లో తర్వాత అంశం గానీ దేశ ప్రజల్లో ఇట్లాంటి అనుమానాలు అయితే రేకెత్తుతా ఉన్నాయి. బీజేపీ మేమే ఉన్నామని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుందా, లేదు మా వల్ల ప్రభుత్వం ఏర్పడబోతుందని కాంగ్రెస్ చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉందా? ఏది ఏమైనా ఈ విజయ్ కి నిరాశ, సరిపడా కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ సరిపడా బలం లేకపోవడం, ఈ సిపిఐ పార్టీలు ఇతర పార్టీలు మద్దతు ఉపసంహరించుకోవడం మరి కాంగ్రెస్ వల్లనేనో ఏంటో తెలియదు. దేశ ప్రజలైతే కొంచెం ఆసక్తికరంగా గమనించే పరిణామాలు తమిళనాడు రాజకీయాల్లో జరుగుతా ఉన్నాయండి. ఎస్ సుమిత్ర గారు, థ్యాంక్ యూ. మళ్ళీ వస్తానండి. మనతో పాటు కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్, వెయిట్ చేయండి అండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్, వెంకటరెడ్డి గారు ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే ముందుగానే కాంగ్రెస్ తో చర్చలు జరిపి కాంగ్రెస్ పార్టీ నుంచి ఫోన్ కాల్స్ రావడం, విజయ్ తో మాట్లాడడం కారణంగానే బీఆర్ఎస్ వెనకుంచి ఇదంతా నడిపిస్తుంది అనేది కూడా ఒక ఆరోపణ. దాన్ని ఎలా చూస్తారు మీరు? ఎందుకంటే విజయ్ అధిక మెజారిటీతో గెలిచినా గానీ ప్రభుత్వ ఏర్పాటుకి వెనుకంజలో ఉన్నారు. ఆయనకి అసలు అది అసంతృప్తనే చెప్పుకోవచ్చు మనం. అప్పటి వరకు మద్దతు ఇస్తామన్న సిపిఎం గానీ ఇతర చిన్న పార్టీల నేతలు గానీ వెనుకంజ వేయడం కూడా మనం చూస్తున్నాం. అంతా బీజేపీయే నడిపిస్తుంది అనే ఆరోపణలకి మీ సమాధానం ఏంటి? ముందుగా మీకు, అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న సుమిత్ర గారికి, వెంకటస్వామి గారికి నమస్కారం. నమస్తే. ఇప్పుడు బీజేపీ అక్కడ పాత్ర ఎక్కడ కనిపిస్తుంది? ఎవరి పేరు కనిపిస్తుంది అక్కడ? విజయ్ కి గానీ టీవీకి పొత్తు మద్దతు ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళే అనౌన్స్ చేశారు కదా. అక్కడ బీజేపీ ఎక్కడ చెప్పండి? బీజేపీ అక్కడ అసలు లేనే లేదు. ఒకవేళ నిజంగానే టీవీకి విజయ్ కి నిజంగా వాళ్ళకి సపోర్ట్ కావాలి, ఎన్డీఏ కూటమి సపోర్ట్ కావాలంటే అది డెఫినెట్ గా ఆలోచిస్తారు దాని గురించి కూడా. ముందుగా విజయ్ కి కావాల్సిన మద్దతు గానీ సపోర్ట్ గానీ గవర్నమెంట్ ఫామ్ చేసేంత సపోర్ట్ ఎక్కడ లేదు. కావాల్సింది 118 మ్యాజిక్ ఫిగర్ కావాలి. వాళ్ళకు ఉన్నది 107, అంటే 108. రెండు నియోజకవర్గాల్లో విజయ్ గెలిచాడు కాబట్టి 107 కిందకి వస్తుంది. సో ఇంకా 11 మంది కావాలి. 11 మందికి మేము ఉన్నాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేను అనౌన్స్ చేసింది, చెప్పింది ఇక్కడ. తర్వాత అంతకుముందు మొన్ననేమో సిపిఐ గానీ సిపిఎం గానీ వాళ్ళు రెండు ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. మిగతా చిన్న పార్టీలు ఉన్నాయి, అవన్నీ కూడా మేము కలిసి వస్తామని చెప్పిన వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. వాళ్ళు వెనక్కి తగ్గారు. మేము సపోర్ట్ చేయము అని చెప్పేసి డిఎంకే స్టాలిన్ కలిసి వచ్చారు. ఇది వామపక్ష పార్టీ. ఆ విధంగా ఆయనకు సపోర్ట్ లేదు కాబట్టి